రాధే కృష్ణ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. హనుమాన్ వేషధారణతో అందరినీ ఆనందింపజేస్తున్నది ఎక్కడో తెలుసా? ఇది 10 సంవత్సరాల క్రిందట అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇస్కాన్ వారు చేసిన అద్భుత ప్రయత్నం. ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ మరియు 100K లైక్స్ వచ్చాయి. ఎందరో ఈ హనుమంతుడిని చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. విదేశాల్లో హనుమాన్ వేషధారణ చూస్తుంటే చాలా బాగుంది. ఎందరో పుణ్యాత్ములు ఎన్నో విధాలుగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ షాట్ చూడండి. Give me car, give me wife, give me children, give me this, give me that, kill my enemy, kill my enemy, kill my enemy. విలువైన మాటలను ఒక చిన్న షాట్తో తెలియజేశారు. రష్యాకు చెందిన స్వెట్లానా అనే మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించారు. భారతదేశంలోని బృందావన్లో భగవంతుడి సేవలో భక్తిలో తన జీవితాన్ని అమూల్యమయం చేసుకుంటున్నారు. నాకు డబ్బు ఇవ్వు, కారు ఇవ్వు, పెళ్ళాన్ని ఇవ్వు, పిల్లల్ని ఇవ్వు, నా శత్రువును చంపు, నా శత్రువును చంపు అని ఈ పాటలో భగవంతుడిని అడుగుతున్నాడు. ఈ షాట్ ద్వారా విదేశీ మహిళ చెబుతున్న అందమైన మాటలేమనగా, మనము బిచ్చగాల మాదిరిగా దేవుడిని అడుక్కుంటున్నాము. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుక్కుంటాము. ప్రతి సమయంలో ఏదో ఒకటి ఆ దేవుడిని అడుగుతూనే ఉంటాము. దేవుడిని మన కోరికలు తీర్చమని అడుగుతూనే ఉంటాము. కానీ నిజానికి మనము ఆ దేవుడి సేవకులము. మనము ఆ దేవుడిని పూజించాలి మరియు అడగాలి. సేవ చేసే భాగ్యాన్ని, తనకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించమని ఆ దేవుడిని అడగాలి అని అంటున్నారు. ఈ రష్యన్ తాత భగవద్గీత పారాయణ చేస్తున్నాడు. దేవుడికి జై జై నాదాలు పలుకుతున్నాడు. ఈ రష్యన్ భక్తులు దేవుడికి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ బామ్మగారు ధూప దీప హారతులను దేవుడికి అర్పిస్తున్నారు. నైవేద్యం సమర్పయామి అంటున్నారు. చప్పట్లతో భజనలు చేస్తున్నారు. ఎన్నో ఎన్నో అద్భుతాలను మన కనులకు అందిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. తలపైన దేవుడిని మోస్తూ ఆనందంలో తేలిపోతున్న ఈ విదేశీయుడిది ఏమి భాగ్యమో! శ్రీకృష్ణ పల్లకిని మోసే భాగ్యాన్ని మరియు దేవుడి నామప్రచారం చేస్తున్న ఈ విదేశీ భక్తులను, వారి నిశ్చల భక్తిని, నిస్వార్థ సేవను ఆ దేవుడు ఆనందంతో స్వీకరిస్తున్నాడేమో! అందుకే వారికి ఇంతటి జ్ఞానాన్ని, పరమానందాన్ని కలిగిస్తున్నాడు. ఈ విదేశీ భక్తుల్లో ఎంతో ఆనందం, ఎంతో పరవశం కనిపిస్తుంది. వారి ముఖాలను చూస్తే మనకు సంతోషం కలుగుతుంది కదా! ఫ్రెండ్స్, ఎంతటి వారైనా, ఎంత సంపద ఉన్నా, ఎంత సంపాదించినా ఎవ్వరు కూడా సిరిమూట కట్టుకొని పోలేరు. కేవలం చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. అందుకే ధర్మంగా జీవించాలి. నలుగురికి సాయం చేయాలి. అందరూ బాగుండాలి. భగవంతుడిపై భక్తితో జీవించాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.